విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. హిడెన్ కెమెరాలు బ్లూ మీడియా సృష్టి. వైసీపీ కుంభకోణాల పార్టీ మార్చలేనందుకే విద్యార్థుల వ్యక్తిగత అంశం గొడవకు కారణం. వైసీపీ కుంభకోణాలపై దృష్టి మరల్చేందుకు విద్యార్థుల వ్యక్తిగత అంశం గొడవకు కారణమట. హిడెన్ కెమెరాలు ఉట్టిదే బ్లూ మీడియా సృష్టి అంటుండ్రు నారా లోకేష్ గారు. ఒక విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు మీరు. ఇది వైసీపీ చెప్పింది కాదండి. కొన్ని వేల మంది విద్యార్థులు బయటకు వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు మా వీడియోలు 300కు పైగా హిడెన్ కెమెరాలు రికార్డు చేశారు, అవి కొన్ని మాకు వచ్చినాయి, దానిపైన చర్య తీసుకోండి, ఆ వీడియోలు ఎరేజ్ చేయండి అని చెప్తుంటే ఎక్కడున్న వీడియోలు చూపించండి అంటున్నారు. చూపిస్తారా అమ్మాయిల వీడియోలు? ఇగో నా వీడియో, ఇగో నగ్న వీడియోలు అని చూపిస్తారా? నీకు కనీసం ఉండాలి కదా. వైసీపీ హిడెన్ కెమెరాలు అది బ్లూ మీడియా సృష్టి అట. బ్లూ మీడియా సృష్టి అయితే హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఎందుకు రోడ్డు మీదకి వస్తారు? ఎక్కడుంది అప్పుడు బ్లూ మీడియా? ఏ మీడియా లేదు, ఏ పార్టీ లేదు. వాళ్ళే స్వయంగా అప్పుడు మొట్టమొదటిసారి ఫస్ట్ డే 1లో వాళ్ళు బయటకు వచ్చి చెప్పబట్టే సమాజానికి తెలిసింది. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఎంటర్ అయితే మీడియా ఎంటర్ అయింది. వాళ్ళకేం పని లేదా? వాళ్ళకి సంబంధించిన నగ్న వీడియోలు లేకుండానే మాకు సంబంధించిన నగ్న వీడియోలు ఉన్నాయి, మాకు సంబంధించిన బాత్రూమ్ వీడియోలు ఉన్నాయి అని చెప్పుకుంటారా? ఏ మహిళ, ఏ అమ్మాయి చెప్పుకోదు. వాళ్ళ ఆత్మాభిమానానికి సంబంధించింది కనీసం ఉండాలి కదా. వాళ్ళు కొన్ని వందల మంది వచ్చి మొత్తుకుంటుంటే, ఆందోళన చేస్తుంటే, కాలేజీ యాజమాన్యం నోర్లు మోయిస్తుంటే మీరు ఇట్లా హిడెన్ కెమెరాలు, అది బ్లూ మీడియా సృష్టి అంటే వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ యొక్క ఆందోళన, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టాలు మీరు పట్టించుకోవట్లేదు. మీరు డైరెక్ట్గా హిడెన్ కెమెరాలు లేవు, బ్లూ మీడియా సృష్టి అని మీరు ప్రకటించాక ఇంకా అక్కడ ఎంక్వైరీ చేసేదే ఉంది. ఇంకా విచారణ ఏముంటుంది? ఉంటుందా విచారణ? ఇక ఏమి లేదన్నాక విచారణ ఎక్కడిది? కాబట్టి ఏమీ లేదని మీరే క్లీన్ చీట్ ఇస్తున్నాక, కాలేజీ యాజమాన్యాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నాక, కొన్ని వందల మంది అమ్మాయిలకు సంబంధించిన ఆత్మ గౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని మీరు కించపరుస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇది ఆయన చెబుతుండే విద్యాశాఖ మంత్రిగా. ఒక విధంగా రాష్ట్రంలో 2వ పవర్ సెంటర్ ముఖ్యమంత్రి తర్వాత, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కొడుకు కాబట్టి. ఆయనే స్వయంగా హిడెన్ కెమెరాలు లేవు అని ప్రకటించాక ఇక అక్కడ విచారణ ఉండదో, ఏం తేలదు అనేది ఇవాళ విద్యార్థుల్లో ఉన్న ఆందోళన. ఏదో మీడియా సృష్టిస్తే ఎట్లా వద్ది? సృష్టిస్తే వద్దా? ఇది ఆయన చెప్తే ఇది కరెక్ట్ కాదు. దాని మీద విచారణ చేయాలి, ఉన్నాయా లేవు తేలాలి, ఉంటే దానిపైన ఎరేజ్ చేయాలి. వాళ్ళు ఉన్నాయి అని చాలా గట్టిగా బలంగా చెప్తున్నారు. ఒక అమ్మాయి బయటకు వచ్చి నాకు సంబంధించిన వీడియోలు రికార్డ్ అయినాయని చెప్పుకోదు లేకుండా. చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. చెప్పుకుంది అంటే ఏదో సంథింగ్ ఉంది అక్కడ, వీడియోలు రికార్డ్ అయి ఉంటాయి అనేది బలంగా బయట సమాజం నమ్ముతుంది.